చెత్తరహిత సమాజం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీలతో పాటు నాలాల శుద్ధి కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు మేయర్ చెప్పారు. చెత్తరహిత కార్పొరేషన్ కోసం మహిళలు ముందుకు రావాలని, ఇంటి తరహాలో వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని స్వామి సూచించారు. రామగుండం కార్పొరేషన్లో గత పాలకవర్గం శుభ్రతను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మేయర్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా ఒక డ్రైన్ కూడా క్లీన్ లేకుండా ఇప్పుడు మీరందరూ కూడా వీడియోలు కూడా తీయడం జరిగింది. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి అని అంటే కనీసం మనుషులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు డ్రైన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, రోగాల బారిన పడకుండా, ఇప్పటికే ఇన్ని ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, పొల్యూషన్ అవ్వడం వల్ల చాలామంది క్యాన్సర్ల బారిన పడి ఇప్పటికే అనేక కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ నంబర్ 1కు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను తీసుకురావాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్కు సంబంధించిన ఎవరైతే సూపర్వైజర్లు కానీ లేకపోతే డ్రైన్ క్లీనర్లు కానీ వీళ్ళందరితో పాటుగా అడిషనల్గా దాదాపుగా 200 మందిని ఎంగేజ్ చేసుకొని అయినా పర్వాలేదు, కానీ ఇవన్నీ కూడా డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించి అన్ని పరిసరాలన్నీ శుభ్రంగా చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి సూచన